మనం అనుకుంటాము సేవకులు వేరు, కుటుంబం వేరు, సంఘం వేరు, పరిచర్య వేరు, బయట సేవకులు వేరు అలా అనుకుంటాం. అట్లేం ఉండదు. మందంతా ఒక కుదిరే. స్తోత్రం చెప్పండి. అంతా కుదిరే, అన్నీ ఇమిడి ఉంటాయి. నేను చూశాను కొంతమంది డాక్టర్లు ప్రాణాన్నే పెడతారంట, ప్రాణభిక్ష పెడతారంట పేషెంట్కి, అనారోగ్యస్తులకి, బలహీనులకి. డాక్టర్లకి అటువంటి పేరుంది. కొంతమంది జీవితంలో ఫెయిల్ అయిన వారు ఉన్నారు డాక్టర్లు. వారిని ఏమని అనుకుంటుంది సమాజం? ఫెయిల్ అయిపోయారని చెప్పుకుంటుంది. కానీ దేవుని సేవలో అలాగ లేదు. దేవుని సేవలో ప్రభు మీద మనం అనుకుంటే పాస్ ఫెయిల్ అంతా దేవునికే. స్తోత్రం చెప్పు. దేవునికి స్తోత్ర. మనం ప్రభు మీద మనం అనుకుంటే విజయమైన లోపమైన ఏదైనా ప్రభువే చూసుకుంటారు. మన దేవుడు అంత గొప్ప దేవుడు. యేసు ప్రభు వారు చివరి దినములలో, చివరి సమయంలో, ఇంకా కొద్ది సమయంలో ప్రాణము విడుస్తారనగా యేసు ప్రభు వారి యొక్క పరిస్థితి ఎలా ఉంది, దేవుని పరిస్థితి ఎలా ఉంది? దేవుని వాక్యంలో చూస్తే యేసు ప్రభు వారు సిలువ వేయబడడానికి వచ్చి ఉన్నారు. అక్కడున్నటువంటి అధికారి పిలాతు, ఈయన యందు నాకు ఏ దోషమో కనబడలేదు, నేను సిలువ వేసే అనుమతి ఇవ్వలేను అని చెప్పినప్పుడు మిగతా వారు అంటున్నారు ఒక నియమం ఉంది. యూదులు అంటున్నారు మాకొక నియమం ఉంది. ఏమిటా నియమం అంటే దేవదూషణ చేశాడు. నేనే దేవుడునని, నేనే ప్రభువును, మనిషి కుమారునని ఇలాగ చెప్పుకున్నారు. కాబట్టి ఈ ఒక్క విషయం మీదైనా సరే అతను చావాలి ఖచ్చితంగా. కాబట్టి సిలువ మరణమునకు అప్పగించండి. దేవుని సేవకులమైన మన విషయంలో వాక్యమంతా మనకు బాగా తెలుసు. కానీ మనల్ని ఇబ్బందికి గురి చేసేది ఏంటయ్యా అంటే లోక నియమములు. చెప్పండి, ఒకసారి మోటార్ సైకిల్ ఆటో వాడు తగిలాడు నాకు. ఆటో వాడు తగిలితే నేను పడిపోయాను, పొలంలో పడిపోయాను, బురదలో. నేనేం చేశానంటే, మనకి ఈ జిమ్మికలన్నీ తెలియదు, ఆ బురద మొహం నిండా అంటితే అక్కడ పక్కన కాలం ఉంటే దానిలో కడుక్కొని వచ్చి అక్కడ మోరి ఉంటే మోరి మీద కూర్చొని మర్యాదగా డల్గా కూర్చున్నా. ఆటో వాడితే తప్పు, ఆటో వాడితే తప్పు. నేను కూర్చుంటే నాకు తెలియదు అప్పుడు ఇంత లోకం ఎలా ఉంటుందని కూడా తెలియదు. మనం పక్కగా ఉన్నాం కాబట్టి నీకు లైసెన్స్ ఉందా అది ఉందంటే అన్నీ ఉన్నాయి అన్న. తర్వాత అప్పుడు నాకు పెళ్ళి 39వ రోజు 40వ రోజు అప్పటికి. సరే ఆటోడు తగిలాడు, పడిపోయామా. చాలామంది వచ్చారు, ఆటోలో పిల్లలు ఉన్నారు. ఇంకా నయం అది ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ రోజు. సరే ఆటో ఆయన్ని లైసెన్స్ ఉన్నాయంటే అన్నీ ఉన్నాయండి అని అన్న. నీ ముందు నీ లైసెన్స్ది, నువ్వు లైసెన్స్ లేకుండా బండి నడిపే దెబ్బలు తగిలింది నాకు. ఇలా లైసెన్స్ అది ఇదని మాట్లాడుతుంటే నేను ఆటో వాడిని అడుగుతున్నాను, నీ మనస్సాక్షి ప్రకారం చెప్పు, నువ్వే వచ్చి తగిలా కదా అంటే, ఇదిగో ఇది ఇక్కడ ప్రభు లెక్కలు కాదు, ఇవన్నీ కాదు, నువ్వే తగిలే వచ్చి అని వాళ్ళు డబ్బులు కట్టబడుద్దని చాలా భయంకరంగా మాట్లాడారు. మనం అంత భరించే స్థితి కూడా లేదు అన్న. నువ్వు ప్రమాణ పూర్తిగా చెప్పన్నా అంటే, ప్రమాణ తగిలింది నువ్వే అని భయంకరంగా మాట్లాడారు. తర్వాత కొద్ది రోజుల తర్వాత కలిశాడు ఆయన, ఆటో డ్రైవరు. కలిస్తే నేను అడిగా, అన్న సో నేను రోడ్డు మార్జిన్ దిగుతుంటే ఆ మార్జిన్ దిగే టైంలో కూడా వచ్చి నన్ను మార్జిన్లో వచ్చి గుద్దేశావు ఏంటన్నా అంటే, అన్న నిజం చెప్పాలంటే అసలు నేను నిన్ను చూసుకోలేదు, ఎవరు నా షర్ట్ లాగారు వెనక, నేను అలా వెనక తిరిగాను, నేను నిన్ను చూసుకోలేదు, నిన్ను చూసుకోకుండా వచ్చి గుద్దేశాను, అసలు నీకు తగలకపోతే మేము వెళ్ళి పొలంలో పడిపోయేవాళ్ళం, అట్లా జరిగింది అని. తర్వాత ఒక విషయం, నిష్కారణంగా చంపేవాడు కదయ్యా, కొత్తగా పెళ్లి చేసుకున్నాను సంతోషంగా కూడా నాకు లేకుండా చేసావు అని నేను ఆయనకి చెప్పాను. తర్వాత మంచి ఫ్రెండ్ అయ్యాడు ఆయన, మంచి సమాధానకరంగా ఉంటాడు.
ఇప్పుడు రోడ్డు మీద ఎప్పుడైనా కనపడ్డా చక్కగా గౌరవంగా మాట్లాడతాడు. శత్రుత్వం అనేది లేదు. స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. లోకంలో ఏముంటాయి? కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని నియమాలు ఉంటాయి. వాటిని మనం ఎదుర్కోలేము. అప్పుడు ఏం చేయాలి మనం? మౌనం. యేసుప్రభు వారు అంటున్నారు, పిలాతు ఆ మాట విని ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి, నీవెక్కడి నుండి వచ్చుతావని యేసును అడిగాను. అయితే యేసు అతనికి ఏ ఉత్తరమును ఇవ్వలేదు. స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. ప్రభువారు సమాధానము చెప్పలేదు. అప్పుడు పిలాతు అంటున్నారు, పిలాతు, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారము కలదని నువ్వు ఎరుగవా అని ఆయనతో అనెను. దేవునికి స్తోత్రం. ఇది రెండో బలాత్కారం. అయినా యేసు ప్రభువారు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చారు కాబట్టి ఆయనకు తిరిగి ఏమాత్రము ప్రత్యుత్తరం ఇవ్వడానికి కూడా సిద్ధపడలేదు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అప్పుడు పిలాతు యేసు ప్రభువారు అంటున్నారు, అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదని. నువ్వు నన్ను ఏం చేయాలన్నా, ఎక్కడి నుంచి అధికారం రావాలి చెప్పండి? ఎక్కడి నుంచి రావాలి? పిలువబడిన సేవకులమైన మనకు చెప్పండి, ఈ శోధనలు వస్తాయి, బలహీనతలు వస్తాయి, ఎన్నో ఉపద్రవాలు వస్తాయి, ఎన్నెన్నో జరుగుతాయి. ఎక్కడి నుంచి వస్తుంది అధికారము చెప్పండి? పైనుండి. స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్ర. బిగ్గరగా చెప్దాం, దేవునికి స్తోత్ర. హెబ్రీ రాసిన పత్రిక ముందుగా అపోస్తల కార్యములు చూద్దాం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనం. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపగై ఉండిరి. ఆ నీతిమంతుని రాకను గురించి ముందు తెలిసిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతేరి. స్తోత్రం చెప్పండి. యేసుప్రభు వారిని ఏం చేశారు? హత్య చేశారని రాయబడింది. ముందున్న ప్రవక్తలను కూడా హింసించారు, హత్య చేశారు. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి కానీ దాన్ని గైకొనలేదని చెప్పిన కింద చదువుకుంటూ వెళితే ఇక్కడ ఒక ఆత్మ సంబంధమైన గొప్ప కార్యాన్ని మనం చూస్తాం. ఇక్కడ ఆ నీతిమంతుని రాకను గురించి ముందు తెలిసిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతరి. ప్రవక్తలను కూడా పితరుల ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండరి. దేవుని పేరట సిద్ధపడి వెళ్ళిన వారికి మరలా చెప్పేది ఏంటంటే తప్పదు, భరించాలి, ఆత్మ సంబంధంగా ఎదుర్కోవాలి. స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. పాత నిబంధనలో గొప్ప ప్రవక్త మోషే, ఆధ్యాత్మికమైన నాయకుడు. ఆయన జీవితంలో స్విచ్ ఆఫ్. ఆయన జీవితంలో, మోషే జీవితంలో జరిగిన విషయం ఏమిటయ్యా అంటే 2 సందర్భాలు ఉన్నాయి. ఏంటి 2 సందర్భాలు అంటే, ఈ ప్రజలకు మారుగా
దేవునికి ఆలోచన చెప్పాడు ఒకసారి. ఏమని చెప్పాడు దేవునికి మోషే ఆలోచన? అయ్యా, నీవు ఇంతవరకు నడిపించావు, ఇప్పుడు వీరిని గనక సంహరిస్తే నీలో నుండి జనాన్ని పుట్టిస్తాను అని అంటే నువ్వు నేను అంటాం, ప్రభా సరే అట్టగా చేసేయి, నా పేరుని గొప్ప చేసేయి. స్తోత్రం చెప్పు. ఇప్పుడు మన పోరాటం ఏంటి చెప్పండి? ఇప్పుడు మన పోరాటం ఏంటి? నా పేరు రావాలి, నన్ను అనాలి, నా పేరు మెచ్చుకోవాలి. పరలోక రాజ్యంలో పెద్దోళ్ళు గొప్పోళ్ళు ఎవరు ఉండరు. అక్కడ పరలోక రాజ్యంలో ఎక్కువగా హింసింపబడిన వారు ఎవరు, శ్రమలు ఎదుర్కొన్న వారెవరు, జయజీతం పొందుకున్న వారెవరు, దేవుని గుణగణాల్లో పాలువారైన వారెవరు, అక్కడ అలాగుంటుంది ఖ్యాతి. స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. పర్లేదులే, కొన్ని వేల మంది నువ్వు సంఘాన్ని కట్టావు, నువ్వు సేవకులు తయారు చేసావు, చాలా దూరం తిరిగావు, చాలా ప్రయాసపడ్డావు, ఇలా దీన్ని బట్టి ఏమి ఉండదు. నీవు ఆత్మ సంబంధంగా నడిచిన దాన్ని బట్టి అక్కడ నీకు ఖ్యాతి. స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. గుర్తింపు అనేది ప్రభువు ఇచ్చేది. మనకు గుర్తింపు ఎవరు ఇవ్వాలి చెప్పండి? మనకు గుర్తింపు ఇవ్వాల్సింది ఎవరు? ప్రభు, దేవుడు, మనుషులు కాదు. ఇక్కడ ఈ స్థలంలో చాలామంది మరణ పడగల మీద ఉన్నవారిని నేను చూశాను. అసలు గలిబీలు అయిపోయి నెమ్మది లేక సేవకులే. పెద్ద గారికి ఇచ్చిన కృపావరం అదేగా, సేవకులే. అంతకుముందు కేసులు మధ్యరాత్రి వచ్చాయి, మీకు తెలియదు. మధ్యరాత్రి 1 గంటకి 1:30కి మనం పొద్దున్న లేచి చూసేపటికి కొత్త వాళ్ళు ప్రత్యక్షం అయ్యేవాళ్ళు. తెలుసుకోవాలిగా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని. వీళ్ళు ఎప్పుడు వచ్చారు? మేము పడుకునే వరకు రాలేదు, ఎప్పుడు వచ్చారు? మధ్యరాత్రి వచ్చారు. దేవుడు అటువంటి వారిని సైతము లేపారు. స్తోత్రం చెప్ప, దేవునికి స్తోత్రం. అప్పుడు వారు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? బ్రతికితే చాలు. గుర్తుంచుకోండి మరలా, అది మన చెవుల్లో ఎప్పుడు మారుమోగాలి. బ్రతికితే చాలు. నేను బ్రతుకుతానా? నా కుటుంబం ఏమైపోద్ది? నా పరిచయం ఏమైపోతుంది? క్లోజ్ అయిపోయిందా? ఇంత అర్ధంతరంగా నేను పిలువబడుతున్నానా? ఇక మరి నేను తెలుగులో చెప్పకూడదు. ఒక ఆయన వచ్చారు, ఆయనకు ఒక రోగం వచ్చింది, ఒక బలహీనత. అది ప్రభువు పెట్టారో శరీరం ఎలా వచ్చిందో తెలియదు. వచ్చిన బలహీనత ఏంటి? వస్త్రంలో చిచ్చేయడం. వస్త్రాలను పడిపోద్ది పాసు. పెద్దయ్య గారు ప్రార్థన చేశారు. సరే, వారికి ఇవ్వబడిన కృపను బట్టి ప్రార్థన చేశారు. అంత బలహీనంగా ఉండి అయ్యగారిని అడిగాడంట, కల్లూరు అయ్యగారిని, అయ్యగారు నాకేనా చేసేది? నాకేనా చేసేది? మన ఇద్దరం బంధువులం కదా, దూరం చుట్టాలం కదా, నువ్వు నాకేనా చేసేది? ఏంటిది? చేతపడి అనుకుంటున్నాడు ఆయన. అజ్ఞానపు మాటలు మాట్లాడకూడదు. మరణ పడకల మీద ఉన్నా నీకు అజ్ఞానం పోవట్లా. అంత అజ్ఞానం పనికిరాదు. అసలు మాట్లాడే ముందు మన ఎదురు నిలబడిన వాళ్ళు ఎవరు? మన ముందు నిలబడిన వారు ఎవరు? స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. సునమీరాలు, గనురాలు చాలామంది వచ్చి వెళ్తున్నారు. ఆమె అంటుంది ఎలీషా ప్రవక్తను చూసి, నా ఇంటికి వచ్చి పోవచ్చున్నవాడు ఎవరు? భక్తి కలిగిన దైవజనుడు. స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. ఆ గ్రహింపు ఉండాలిగా నీకు. నీకు ఆత్మకార్యం పొందుకోవాలి అంటే గ్రహింపు ఉండాలి, ఆ ఆలోచన ఉండాలి. ఇలాంటి వచ్చిన వారు దేవుడు అయ్యగారికి ఇచ్చిన కృపావరం ఏంటంటే, కల్లూరి అయ్యగారికి నీవు సంఘాన్ని కట్టుకో, నేను 1000 మందిని నడిపిస్తాను. ఇది కాదు కృప.
నేను ప్రేమించిన వారిని ఇక్కడికి నడిపిస్తాను, నువ్వు వారి కొరకు ప్రార్థన చెయ్యి. అసలు అసలు భయంకరమైన పోరాటం. అసలు వాళ్ళు ఎన్ని భరించారో తెలుసా? రాణిమ్మ గారు, అజరీ గారు ఎన్ని భరించారో తెలుసా? వారిని ఏమనలా. అసలు కల్లూరయ్య గారు కలిగి ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆ నెమ్మది ఎలాంటిదంటే, నీవు ఆ కిటికీ దగ్గర, అయ్యగారి మనసు ఎక్కడ ఉందనుకోండి, ఆ కిటికీ దగ్గర నువ్వు వాడు ఈడు అరే ఒరే అని తిట్టినా నువ్వు మంచం దగ్గరికి వస్తే వెంటనే చేర్చుకునేవారు. స్తోత్రం చెప్ప. వెంటనే చేర్చుకునేవారు. ఆయన చెవులారా స్వయంగా విన్న ఏమాత్రమును కూడా కోపమును రేపుకోలేదు. అంటే గలతీయులకు రాసిన పత్రికలో మాట ఉంటుంది, శరీర సంబంధమైన కార్యాలు ఏవి లేవు, ఆత్మ సంబంధమైన కార్యాల చేత నింపబడ్డారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఏంటి ఆత్మ సంబంధమైన కార్యాలు? ఆత్మఫలం ఏంటండి? ఆత్మఫలాలు ఏంటి? ఆత్మఫలము ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. కింద మాట చదవండి, నీకు నాకు అవసరమైన మాట. ఇట్టి వాటికి విరోధమైన నియమమేమియో లేదు. స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్ర. చేతుల పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్ర. మొదటగా మనం చదువుకున్న నియమం ఏంటి? ఇదిగో అయ్యా, మాకు ఒక నియమం ఉంది. ఆ నియమాన్ని మించిన నియమం ఏంటయ్యా అంటే ఆత్మఫలము. స్తోత్రం చెప్పండి. అటువంటి ఆత్మఫలము మనలో ఉంటే ఏ శరీర సంబంధమైన నియమాలు మనలను ఏమీ చేయలేవు. దేవుని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం కలిగి, మన ఈ లోకంలోనికి ఏమీ తీసుకొని రాలేదు, ఏమీ తీసుకొని చెప్పండి తీసుకొని వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మొన్న 20 రోజులు 4 రోజుల క్రితం ప్రార్థన చేస్తుండే కల్లో పెద్ద మీటింగ్కి వెళ్ళానంట. అక్కడ చాలా ఉన్నాయి, చాలా ఖరీదైన వస్తువులే. చెప్పండి, ఇప్పుడు పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు, వాడే కెమెరా 10 లక్షలు ఉంటుంది. 10 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, చాలా లక్షల్లో ఉంటుంది ఖర్చు. ఇప్పుడు రాకడ పెద్ద మీటింగ్ జరుగుతుంది, దేవుని రాకడ వచ్చేసింది అనుకోండి, ఆ కెమెరా తీసుకుని వెళ్ళిపోతారే? చెప్పండి, ఆ డ్రమ్ములు తీసుకుని వెళ్తారే అండి? ఆ చేతిలో ఆ మైకు ఈ మైకు ఈ సమయం వచ్చేస్తుంది. సేవకునితో పాటు ఒక గొప్ప దైవజనుడు అంటారు, ఇదిగో మనం కలిగి ఉంది, మనం సమకూర్చుకుంది ఏదైనా ప్రభు రాకడ సమయంలో ఎలా అయిపోతుందో తెలుసా? చిన్నపిల్లలు ఆటలాడుకుంటూ రాసుకుంటారంట, ఇదిగో నీకు 1 లక్ష రూపాయలు, నీకు 2 లక్షలు, 3 లక్షలు అని కాగితంతో రాసుకున్నారే. నీకు ఎంత కావాలి చెప్పరా? నీకు ఎంత కావాలి? 1 లక్ష రూపాయలు కావాలా? ఇదిగో ఎత్తున్నాను తీసుకొని పో అని ఒక చిత్తి కాగితం మీద రాసి ఏం చేస్తారు? చిన్నపిల్లలు ఆటలాడుకునేటప్పుడు ఇస్తారు. ఇస్తే వాళ్ళు సంతోషపడిపోతారు. అరే 1 లక్ష సరిపోరా, ఇంకో 10 లక్షలు రాయి. ఆడ సొమ్ము అమ్మింది, నిజమైన సొమ్ము కాదుగా. కాగితం మీద మళ్ళీ ఏం రాస్తాడు? ఇదిగో 10 లక్షలను రాసి ఒక చల్లని చిత్తి కాగితాన్ని వాళ్ళకి ఇచ్చేస్తారు. ఆ దైవజనుడు అంటారు, ప్రభు రాకడ సమయంలో నువ్వు సమకూర్చుకున్నదంతా ఎలా అయిపోతుంది? ఈ లోకంలో చల్లని చిత్తు కాగితాల వలె అయిపోతుంది. స్తోత్రం చెప్పు. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. నేను మీకు చెప్పాను కొన్ని విషయాలు మనం అనుకుంటా చాలా పెద్దోళ్ళతో, పిల్లల విషయాలు అనుకుంటాం, చాలా పెద్దోళ్ళతో సంబంధాలు అందుకుంటే బాగుండు, మనకు కూడా పేరు కలుగుద్ది, ఖ్యాతి కలుగుద్ది, ఇలా కలుగుద్ది, అలా కలుగుద్ది. కాదు. ప్రభు యొక్క చిత్తాన్ని చూడాలి, ప్రభు యొక్క దర్శనాన్ని మనం చూడాలి. అడిగారంట పెద్దయ్య గారు, అప్పుడు ఇలా అనుకున్నాం కదా, ఏంటంటే అదంతా నడిచే వ్యవహారం కాదులేండి అన్నారంట. తర్వాత అదంతా నడిచేటువంటి వ్యవహారము కాదు, మనము తీసుకున్న తీర్మానంలో మనం నిలబడాలి. ఆమెను చెప్పండి. మనం తీసుకున్న నిర్ణయాల్లో మనము దేవుని విషయాల్లో నిలబడాలి. ముందుకు సాగిపోయినట్లుగా, ఆత్మీయతలో నడిచినట్లుగా మనం ఏవైతే తీర్మానాలు తీసుకుంటున్నామో, బలహీనమైన సమయంలో చాలా తీర్మానాలు తీసుకుంటాం. ప్రభా నేను అలా నడవను, ఇలా నడవను, ప్రభా నువ్వు నాకు ఇలా చేస్తేనే నేను ఇన్ని రోజులు ప్రార్థనలో ఉంటాను. ఇలా అసలు నాకు తీర్మాన ప్రార్థన ఎలా అలవాటైంది? నాకు ఎలా అలవాటైందంటే అప్పులు ఉన్నాయి.
అప్పుడు ఏకాంతం వేసుకున్నారు. కొన్ని అప్పులు ఉంటే అప్పుడు నేను తీర్మానం తీసుకున్నాను, ప్రభా ఈ అప్పులన్నీ తీరిపోయి నాకు నెమ్మది వచ్చి ప్రశాంతంగా ఉంటే నేను 100 రోజులు ప్రార్థనలో ఉంటాను అని అనుకున్నాను. 100 రోజులు అంటే ఎన్ని రోజులు? 3 నెలల 10 రోజులు. పెద్దయ్య గారు అన్నారు, 3 నెలల 10 రోజులు అలా ఉండడం కుదరదయ్యా, నెలకు ఒక 10 రోజులు చొప్పున నువ్వు ప్రార్థనలో ఉండు అని చెప్పారు. నాకు అలాగ అలవాటైపోయింది. నెలకు ఒక 10 దినాలు ప్రార్థనలో ఉండటం అలవాటైపోయింది. స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్ర. ఆ తర్వాత ఇంకా లోతైనగా నేను ఆలోచించుకున్నది ఏంటంటే, నేను 4 భాగాలు తీస్తాను. 10కి 4 రూపాయలు తీస్తే నెలకి ఎన్ని రోజులు? 30 రోజులు. 30 రోజులకి ఎన్ని రోజులు తీయాలి? 12 రోజులు తీయాలి. అంతేనా? 4 మూళ్ళు 10 రోజులకి 4 రోజులు చొప్పున 4 మూళ్ళు 12 రోజులు. సరే, 12 రోజులు అలా కొద్ది రోజులు కొనసాగాము, కొద్ది కాలము కొనసాగిన తర్వాత మళ్ళీ పరిచర్యలో షెడ్యూల్ అంతా కొంచెం ఇబ్బంది అయిపోయింది. అయిపోతే దాన్ని ఇంకా 2 రోజులు కుదించి మరలా మొదటగా 10 దినాలు ప్రారంభించినట్లుగా ఆ 10 దినాలు ప్రభులో ఉండడానికి దేవుడు కృపనిచ్చారు. స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్ర. అప్పుడప్పుడు వస్తాయి ఆ 10 దినాల ప్రార్థనలో. చాలామంది పిలుస్తూ ఉంటారు, రమ్మంటారు, ఇలా చేస్తాము. నేను ఒకవేళ నియమం తప్పి వెళ్తే ఆ నెలంతా యుద్ధాలే. చెప్పండి, నియమం తప్పి వెళ్తే ఆ నెల మొత్తం యుద్ధాలే, భయంకరమైన యుద్ధాలే. కరువు, పరిచర్యలో నెమ్మది లేకపోవడం, శోధనలు. నాకు ఇవన్నీ అనుభవపూర్వకంగా అర్థమై ఇంతకాలంలో అసలు ఎందుకు దేవునికి ఇచ్చిన దినములు ప్రార్థన వచ్చినా రాపోయినా ఆ చాప మీద అయినా. పెద్దయ్య గారు చెప్పేవారు, అసలు మనకు పోషణ ఉన్నా లేకపోయినా, సేవ ఉన్నా జరగకపోయినా, మనం వెళ్ళిన ప్రాంతంలోనే చాప వేసుకున్న చాప మీద ఏం చేయాలి? చెప్పండి బిగ్గరగా, ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్ర. బిగ్గరగా దేవునికి స్తోత్ర. ఇప్పుడేముంది? అసలు ఇప్పుడు ఎట్టొస్తే ఎట్లా యేసుప్రభుని 3.5 సంవత్సరాలు తర్ఫీదు ఇచ్చి శిష్యులకి పరిచర్యకి పంపించారు, సేవకి, దేవుని సేవ చేయడానికి పంపించారు. 3.5 ఏళ్ళు తర్ఫీదు ఇచ్చి. ఇప్పుడు 2 నెలలు లేదు, 3 నెలలు లేదు, 6 నెలలు లేదు, సంవత్సరం లేదు. వచ్చిందండి. ఈ మధ్యకాలంలో అభిషేకం పొందిన వాళ్ళందరి పరిస్థితి చూడండి. వాళ్ళకి ఎటువంటి పరిచర్య అనుభవం ఉండదు. అసలు పక్క సేవకుడు కూడా వందనాలు చెప్పడం రాదు. అలా పెంచుతాం కదా మనం, ఇతరుల మర్యాద లేకుండా పెంచుతాం కదా. అలా పెంచుతాం. నన్ను తప్ప నువ్వు ఎవరిని సేవించకూడదు, నీ దేవుడైన యెహోవాను నేనే అని పెంచుతాం మనం. పెంచితే ఇప్పుడు పక్కన సేవకుడు కనపడ్డా వందనాలు చెప్పడం రాదు. స్తోత్రం చెప్ప. ఏం చేయాలి? మీరు ఒకరినొకరు ఏం చేయాలి? వందనాలు చెప్పుకోవాలి. నీకు నాకు సమాధానం ఉందని గుర్తేంటి? నువ్వు నేను విధేయులను గుర్తేంటి? మనం ఒకరినొకరు చెప్పండి వందనాలు చెప్పుకోవాలి. మనం వందనాలు చెప్పుకోం కదా. నువ్వు పలానా పాస్టవా? సర్లే, ఓకే. మనం ఏదో అక్కడ ఒక 10-15 వేల ఆత్మలు మనకు ఉన్నట్టుగా ఏమన్నా చెప్పండి, అసలు ఏమాత్రం వందనాలు చెప్పడానికి కూడా తీరిక లేదన్నట్టుగా మనం ఎంత విచిత్రంగా ప్రవర్తిస్తామో, చాలా విచిత్రంగా ప్రవర్తిస్తాం. దేవుని విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆత్మ సంబంధమైనటువంటి విషయములలో చాలా జాగ్రత్తగా ముందు కొనసాగే వారిగా ఉండాలి. ఆ దినములలో పిలిచినప్పుడు, ఇప్పుడు దైవస్వరూపి కాదు, అప్పుడు దైవస్వరూపియే లేదు, సహవాసమే లేనప్పుడు దేవుడు పిలిచారు, సేవకులను ఎన్నిక చేసుకున్నారు. వీళ్ళు అసలు ఒక ఊరు వెళ్తుంటే ఏమండి, అసలు కల్లూరయ్య గారు ఇప్పుడు పరిచయం చేస్తున్నాడు. వాళ్ళ నాయనమ్మ వచ్చి ఒక పాకలో ఉంటే దేవుడు చెప్పారంట, ఇదిగో అక్కడ సేవకుడు ఉన్నాడు ఆ బజార్లో, పలానా ఇంట్లో ఉన్నాడు, ఆ ఇంటికి వెళ్ళి అక్కడ అడుగు. ఆమె అప్పుడు తిరువురు వెళ్ళేదంట, కొబ్బరి నూనె సాములూరు అని కొబ్బరి నూనె ప్రార్థన చేస్తే సేవకులు బాగుపడే ప్రార్థనకి వెళ్ళేదంట. ఆమెతో దేవుడు మాట్లాడారు, ఇదిగో నేను ఒక సేవకుడిని పంపాను, కల్లూరు మొట్టమొదటి సాక్ష్యం సువార్తమ్మ గారిని నేను పంపానంటే ఆమె ఎత్తుకుంటూ వచ్చి అడిగితే ఇక్కడ ఆమె బ్రతికినంతకాలం 10 రూపాయలు దేవుని సొమ్మున్న తీసుకొచ్చి గడగడగడలాడతా ముందు ఇక్కడ ఇచ్చి ప్రార్థన చేయించుకునేది ఆమె. స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం. ఒకవేళ మర్చిపోయి మందిరానికి వస్తే మధ్యలో అక్కడ దాకా వస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళి వచ్చి ఆ దేవుని సొమ్ము తీసుకొని మరలా వచ్చి ప్రార్థన చేయించుకునేదంట. ఎలాగూ పరిచర్యలు స్టార్ట్ అయ్యాయి, ఎలాగూ సేవ ప్రారంభ దినాలు, దేవుడు అలాగూ మాట్లాడి సంఘాలను కట్టారు. స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం.
మనకు ఒక కరపత్రం కూడా రాయటం రాదు. యేసుప్రభు వారి సువార్త గురించి ఒక కరపత్రం కూడా రాయటం రాని దినములలో దేవుడు తన సేవకుల నోటు వాక్కులను రూఢి చేసి దేవుడు తన సంఘాలను నిర్మిస్తే, అలాంటి అనుభవంలో ప్రభు మనల్ని పిలిస్తే ప్రార్థన చేస్తే చాలు, అది ఎన్ని సంవత్సరాలు దేయమని సేవకులందరి పక్షంగా అలాంటి నూతనమైన కార్యాలు జరిగాయి. ఇప్పుడు కార్యాలు కాదు, ఇప్పుడు కార్యాలు మనం చూడలేకపోతున్నాం. ఆత్మకార్యాలు మనము చెప్పండి, ఆత్మకార్యాలు చూడలేకపోతున్నాం. ఎందుకంటే హృదయాలు కఠినపడిపోయాయి. హృదయాలు దేవుడు వాడుకునే విధముగా లేవు. సేవలోనే ఉన్నాం కానీ మన హృదయాలు ప్రభు వాడుకునే విధంగా లేవు. అందుకని మనము ఆత్మలను దేవుని కొరకు సంపాదించలేకపోతున్నాం. స్తోత్రం చెప్పు, దేవునికి స్తోత్ర. నాన్న చెప్పారు, కల్లూరు వచ్చినప్పుడు సీమన్ అయ్యగారని పెంతెకోస్తు సహవాసం అయ్యగారు ఉద్యోగం చేస్తూ సేవ చేస్తున్నారంట. వారు వచ్చి అన్నారంట, అయ్యగారు అప్పుడు మంచి ఫెలోషిప్గా ఉండేవారుగా, సేవకులు మంచి సహవాసం కలిగి ఉండేవారు. వచ్చి అన్నారంట, మీరు ఇట్లా లోనకు వచ్చి ఉంటే మీకు ఎవరు రారయ్యా, మీరు నాతో పాటుగా రండి, నేను గ్రామాలు వెళదాం, మన ఇద్దరం కలిసి మీకు కొన్ని కుటుంబాలు పరిచయం చేస్తాను, మీరు అక్కడ నడిపించండి, సంఘం ఏర్పడుతుంది మీకు అని చెప్తే అన్నారంట, అయ్యా దేవుడు నన్ను పిలిస్తే నేను వచ్చాను, పిలిచిన దేవుడే నాకు సంఘాన్ని కడతారు. స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్ర. ఒక 2 సంవత్సరాల తర్వాత సంఘం 40-50 మంది రావడం చూసి ఆయన వచ్చి క్షమాపణ అడుక్కున్నారు. అయ్యగారు మీ గురించి నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, మీరు నిజముగా దేవుని చేత పంపబడిన సేవకులు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి అని ఎవరిచ్చారు సాక్ష్యం? మరి ఒక సేవకుడు సాక్ష్యం ఇచ్చారు. దేవుడు అలాగ రూఢి చేశారు పంపబడిన సేవకుల్ని ఈ సహవాస అనుభవంలో. ఇప్పుడు పరిస్థితులు కంపేర్ చేస్తే, అందుకే పౌలు అంటారు, ఇదిగో నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, ఎవరి దయను సంపాదించుకుంటున్నాం మనం చెప్పండి? ఆయన అంటున్నాడు, నేను ఎవరి దయ కోసం నేను పరిచర్య చేస్తున్నాను. ఎవరి దయ ఉండాలి మన మీద? స్తోత్రం చెప్పు. అసలు ఎవరి కోసం చేస్తున్నాం పరిచర్య మనం? ఒక సేవకుడు అన్నాడు నాతో, విశ్వాసులు లేకపోతే అసలు మనం ఎక్కడ అన్నాడు. ఎవరు? పంపబడిన విశ్వాసులే లేకపోతే మనం ఎక్కడ అన్నాడు. కొద్ది రోజుల తర్వాత వాళ్ళ సంఘం డొక్కలో బళ్ళిని తీసుకుని పుట్టు మొత్తం పొడిచారు, నెమ్మది లేకుండా చేశారు. తల ముందుకు తిరగలే, వెనక్కి తిరిగిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ డామును పడిపాడు ఒక సేవకుడు. అసలు ఎవరి కోసం వచ్చా? అసలు ఆ విశ్వాసాలను చూసుకొని అక్కడ ఆన్న చూసుకొని వాళ్ళ మీద నువ్వు పునాది వేసుకోవాల్సింది ఎక్కడ చెప్పండి? ఏమన్నా డ్రైనేజీ మీద పునాదులు వేస్తారా చెప్పండి? రోడ్డు మీద మనం వెళుతూ ఉంటే మెయిన్ సెంటర్లో డ్రైనేజీ ఉంటుంది, ఆ బిల్డింగ్లు కట్టుబడి ఉంటాయి. వాళ్ళు డ్రైనేజీ మీద పునాది వేసారా, గట్టి నేల మీద పునాది వేసారా? డ్రైనేజీ మీద ఎవరైనా పునాదులు వేస్తారా? చాలా జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం చెప్పు, దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. కాబట్టి దేవుని విషయాల్లో ప్రభు మీద ఆనుకొని నీవు మనుషుల దయ కొరకు నువ్వు పరిగెత్తాల్సిన పని లేదు. వాళ్ళు అవసరం ఉంటే చెప్పండి. మనుషులు ఎలా ఉంటారు చెప్పండి? నేను పెడితే మెప్పు కోరుతారు, లేకపోతే డప్పు. చెప్పండి, పెడితే ఏంటి? నువ్వు చల్లగా ఉండాలయ్యా, నీవు దీవించబడాలి. రోడ్డు మీద అడుక్కునే వాళ్ళు సైతం దీవిస్తారు. చెప్పండి, రోడ్డు మీద అడుక్కునే వాళ్ళకి 4 రూపాయలు ఇస్తే ఏమంటారు? చల్లగా ఉండాలంటారు. అడగగానే డబ్బులు ఇవ్వకపోతే ఏమంటారు? ఎవరో ఒక ఆమె ఒక పాస్టర్ గారిని తిట్టిందంట, నీ పెళ్ళం ఉండమయ్యా అని. ఆయన వచ్చి నాతో బాధపడ్డాడు, ఆయన పెళ్ళి కాలే. ఆ సేవకుడు చెప్తున్నాడు, నీ పెళ్ళం ఉండమయ్యా అని తిట్టిందండి ఒక ఆమె అని చెప్పాడు. వాళ్ళ మొహం, వాళ్ళు ఎన్ని తిట్టినా మనకు నెరవేరు, పెళ్ళే కాలేదు కదా, ఆమె తిట్టిన శాపనార్థం నీకు ఎట్లా నెరవేరుద్దన్న. అది కూడా కరెక్టే అనుకోండి, ఏం చేద్దాం? వాళ్ళు అనుకున్నది చేయలేదని, ముసలి తిడతారు కదా, వాళ్ళు అనుకున్నది కాకపోతే తిట్టేస్తారు. మనుషులు అలాగే ఉంటారు. వాళ్ళు కోరుకున్నది చేయకపోతే, వారు అనుకున్నది చేయకపోతే
తిట్టు తిట్టకుండా తిడతారు. దేవుని చేతిలో మనం ఉంటే, ప్రభు వాడుకునే పాత్రగా మనం ఉంటే దేవుడు గొప్ప జీవితాన్ని మనకు ఇస్తారు. కాబట్టి మనము దేవుని నియమమునకే భయపడాలి. స్తోత్రం చెప్పండి. అట్టి వాటికి విరోధమైన నియమము ఏది లేదు. ఆత్మఫలమునకు విరోధమైన నియమం ఏమీ లేదు. అట్టి ఆత్మఫలము చేత మనందరము నింపబడదుము గాక. ఆమె అట్టి కృప దేవుడు సర్వసమృద్ధిగా మనకు దయచేయును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. గొప్ప దేవా, మీకు వందనం.